నమస్తే అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. ఇవాళ చెప్పబోయేది టాపిక్ ఏంటంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అండి. ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే చాలామంది ఇబ్బందితో ఉంటారు. చాలామంది ఓపీడీ కూడా వస్తూ ఉంటారు. అసలు కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి? కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఒకటి ఇక్కడ చిన్న బ్యాండ్ ఉంటుందండి. ఈ బ్యాండ్ నుండి మనకు ఒక నరం వెళ్తూ ఉంటుంది. దాన్నే మీడియన్ నర్వ్ అంటాము. ఆ మీడియన్ నర్వ్ కంప్రెస్ అవ్వడమే మనము దీన్ని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ కింద పరిగణిస్తాము. అయితే ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? ఒకటి, ఇది ఏమైనా షుగర్ ఉండే వాళ్ళకు, థైరాయిడ్ ఉండే వాళ్ళకు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీస్లో కూడా ఇవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నా, ఇక్కడ ఏమైనా సిస్ట్ ఫామ్ అయినా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అయితే వీటికి మెయిన్ సిమ్టమ్స్ ఏముంటుంది వీటికి? ఈ బ్రూలో ఇది బాగా టైట్ అయిపోయినప్పుడు, ఈ టైట్ అయిన వాళ్ళకు మనం ఇక్కడ సిమ్టమ్స్ ఏమేమి వస్తుంది అంటే, ఈ చేతిలో మొద్దు బారడం ఒకటి. అది స్పెషల్గా చూస్తే ఈ 3.5 ఫింగర్స్ అంటాము, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ రింగ్ ఫింగర్లో హాఫ్ పార్ట్ ఈ సిమ్టమ్స్ వీటిలోనే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏమైనా గ్రిప్పింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, వాళ్ళు ఏమైనా పట్టుకుంటే పట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే నమ్నెస్ అంటాము, ఆ నమ్నెస్ ఉంటుంది. అలాగే ఏమైనా పట్టుకుంటే ఒక్కొక్కసారి అట్లా వదిలేస్తారనమాట, ఎందుకంటే పట్టు ఉండదు, వెంటనే వదిలేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే నైట్ పెయిన్స్ అనేది స్పెషల్గా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. ఈ నైట్ పెయిన్స్ నాకు బాగా ఎక్కువ అవుతుంది అనే ఆలోచనతో ఈ సిమ్టమ్స్తో వస్తారండి వీటిలో. అయితే దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాం మనము? ఈ డయాగ్నోసిస్ చేయడం అనేది సింపుల్. ఇక్కడ ఒకటి అల్ట్రాసౌండ్ చేస్తాము, ఇనీషియల్గా ఒక ఎక్స్రే చేస్తాము. అలాగే నర్వ్ కండక్షన్ స్టడీ అని కూడా చేస్తామన్నమాట. దీన్ని ఎలా ట్రీట్ చేస్తాము? ట్రీట్ చేయడం అనేది ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నారు అనుకుంటే జస్ట్ రెస్ట్ ఇస్తాము, అలాగే ఐస్ పెడతాము, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, అలాగే ఫిజియోథెరపీ చేస్తాము. ఒకవేళ వీటన్నీ చేసినా కూడా తనకి తగ్గలేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ తనకి చేయాల్సింది ఇంజెక్షన్స్ అంటాము. ఏమైనా స్టీరాయిడ్ ఇంజెక్షన్ కానీ ఇస్తాము. ఆ స్టీరాయిడ్ వల్ల కూడా తనకు తగ్గలేదు, అలాంటప్పుడు మనము ఇది ఇక్కడ కంప్రెషన్ ఉన్నదాన్ని ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది, ఆ బ్యాండ్ని కట్ చేసి రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేస్తే ఆటోమేటికల్లీ ఈ సిమ్టమ్స్ అన్నీ పోతాయి. కానీ నమ్నెస్ ఏదైతే ఉంటో ఈ నమ్నెస్ మాత్రం కనీసం ఒక్కొక్కరికి 3 వీక్స్ నుండి 3 మంత్స్, 6 మంత్స్ అప్ టు 1 ఇయర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఇదండి ఇవాళ మనము కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంది, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను.